శివాజీ కాంట్రవర్సీని లాగి 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 పెద్దది చేసి శివాజీని ఎక్కడనో కూర్చోబెట్టిండ్రు ఆడియన్సెస్లో. ఇండస్ట్రీ నుండి సపోర్ట్ లేదేమో కానీ ఆయనకి ఆడియన్స్లో మాత్రం పిచ్చి సపోర్ట్ వస్తున్నది. అది ఎందుకు అంటే ఎక్స్ట్రీమ్గా తీసుకుపోయినరు. ఆయన సారీ చెప్పినా కానీ చేసిండు, తప్పు చేసిండు, సారీ చెప్పిండు, అయిపోయింది, అక్కడి వరకు ఆపేసేయాలి మ్యాటర్. దాన్ని వదలకుండా పూర్తిగా నెగటివ్గా మాట్లాడుకుంటా ఆయన గురించి. మహిళా కమిషన్ నుంచి మళ్ళీ సుమోటో కేసు అని. అరే ఇప్పుడు రీసెంట్గా నాగబాబు, ఆర్జీవి వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు ఏమో దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు. అది ఎప్పుడు అన్నాడు ఈయన? వీడియో రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? సారీ చెప్పినాక వచ్చింది. సారీ చెప్పకన్నా ముందు ఓకే ఇటువంటి రెస్పాన్స్ అనేది వస్తే యాక్సెప్టెడ్. అరే ఆల్రెడీ తప్పు ఒప్పుకున్నాడు. 2 పదాలు తప్పు మాట్లాడినా నేను, అవి అసలు ఎట్లా వచ్చినాయో నాకు లైఫ్ లాంగ్ గిల్ట్ ఉంటుంది అని చెప్పిండు. ఇంకా అంతకుమించి ఏం చేస్తాడు? ఇక వీడియోలో ఏమేమో మాట్లాడిండు నాగబాబు. ఇక మేల్ షావనిస్టిక్ బిహేవియర్ అని, అదని ఇదని, మొగనా కొడుకులు అది ఇది అనుకుంటా. అంటే ఇక ఆల్మోస్ట్ ఈయన కూడా మళ్ళీ మొగోళ్ళ గురించి ఎక్కువనే మాట్లాడిండు. ఇప్పుడు అదే నాగబాబు ఆడవాళ్ళ గురించి మాట్లాడుంటే అవే వర్డ్స్ ఊకునేటోళ్ళ అసలు? ఆల్మోస్ట్ వీడియో మొత్తం జనరలైజ్డ్గానే మాట్లాడినట్టు మాట్లాడిండు. అందరు మొగోళ్ళని అట్లనే అన్నట్టు మాట్లాడిండు. లాస్ట్లో అంటాడు ఇక ఇది నేను అందరు మొగోళ్ళ గురించి అంటలేనని చెప్పి. నాకు తెలిసి ఇది నాగబాబుది పర్సనల్ ఫ్రస్ట్రేషన్. ఇది పర్సనల్ ఫ్రస్ట్రేషన్. ఈ కాంట్రవర్సీలు వచ్చి తీస్తున్నాడు. ఏంటంటే ఇంతకుముందు జబర్దస్త్లా ఎన్నిసార్లు ఇటువంటి కామెంట్స్ చేయలేదు అనసూయ మీద, రష్మి మీద. ఆడ కమెడియన్స్ ఎన్నిసార్లు అనలేదు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, ఒక్కసారి నా చీర కట్టిన ముఖాలేనా అంటే పగలబడి నవ్వినప్పుడు. మరి అప్పుడు అన్నాడు ఒక్కసారన్నా అరే ఇటువంటి కామెడీ చేయకండి, బయటకి ఇది డిఫరెంట్గా పోతుంది, లేడీస్ గురించి ఇటువంటి కామెంట్స్ తప్పు అని చెప్పి ఒక్కసారి అన్నాడా? మరి నాగబాబు ఇంకో మాట అన్నాడు. ఏంటంటే శివాజీకి మద్దతు ఇచ్చే ఆడవాళ్ళంతా వాళ్ళ మొగుళ్ళకి, వాళ్ళ అన్నలకో వాళ్ళ ఫాదర్స్కో అట్లా భయపడి చెప్తున్నారు, మద్దతు ఇస్తున్నారు తప్ప వాళ్ళకి మహిళలకి పర్సనల్గానైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందనే కదా అందరు అనేది. అందుకే కదా బట్టలు కొద్దిగా మంచిగా వేసుకోండి అనేది. వాళ్ళు కూడా చెప్పేది, మహిళలు కూడా చెప్పేది బట్టలు మంచిగా వేసుకొని రమ్మా అని చెప్పేది. ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టే. బయట మనం ఇట్లా ఒళ్ళు అమ్ముకోవద్దు, ఒళ్ళు చూపించుకుంటా తిరగద్దని. అండ్ నాకు అర్థం కాక అడుగుతా, నాగబాబు ఏమన్నా మైండ్ రీడరా? వాళ్ళ మనసులో ఏముందో ఈయనకెట్లా తెలుసు? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసిండ్రో ఈయనకెట్లా తెలుసు? ఈయన వచ్చి ఎట్లా చెప్తాడు? వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఉంది అందుకే బయటకు వచ్చి ఇట్లా చెప్తున్నారు, శివాజీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలకి బయట కంట్రీ నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె చీరలు కట్టుకుంటా మంచిగా సాంప్రదాయంగా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె ప్రెషర్తో కట్టుకుందా చీర? నాకు అర్థం కాదు, తెలియక అడుగుతా. ఇక్కడ నాగబాబు ఎంత తప్పు మాట్లాడిండు అసలు. ఇంకా శివాజీతో పోలిస్తే నాగబాబు స్టేట్మెంట్స్ తప్పు ఇక్కడ. అంటే మిగతా మహిళా లోకం అంతా అట్లనే పొట్టి బట్టలు వేసుకొని తిరగాలనుకుంటుందా? ఏదో ప్రెషర్తో జస్ట్ ఇంట్లో ప్రెషర్ భర్తల నుంచి కానీ, అన్నల నుంచి కానీ, తమ్ముళ్ళ నుంచి కానీ, ఫాదర్స్ నుంచి కానీ ప్రెషర్ వస్తుంది కాబట్టే చీరలు కట్టుకొని తిరుగుతున్నారా? ఇదా మీ స్టేట్మెంట్? అండ్ ఫ్లోలా చెప్పుడు మర్చిపోయినా, పర్సనల్ది బాధ తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తం చేస్తుండు అని ఎందుకన్నా అంటే, ఇంతకుముందు జబర్దస్త్లా మరి మస్తు కామెంట్స్ చేసిండ్రు, అప్పుడు ఏమనలేదు. నాగబాబు ఎంజాయ్ చేసిండు కామెంట్స్ని. ఇప్పుడు వచ్చి ఎందుకు అంటున్నాడు నాకు తెలిసి, అంటే ఇది నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ కూతుర్ని బాగా ట్రోల్ చేస్తున్నారు బయట, ఆ కోపం తీసుకొచ్చి ఇక్కడ కాకిండి అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నాగబాబుకి ఇంకో క్వశ్చన్. నేను కూడా మెగా ఫ్యాన్ అయినప్పటికీ నేను కూడా అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో హైందవ ధర్మం, సనాతన ధర్మం అని ఆ టైప్ ఎజెండాతో పోతున్నాడు ముందుకి. మరి హైందవ ధర్మం సూచించేదే కదా ఇది, బట్టలు కప్పుకొని తిరగాలని. అంటే పవన్ కళ్యాణ్ కూడా మేల్ షావనిస్టేనా? ఇదోటి. ఇక ఆర్జీవి గురించి ఈయనే ఇంటర్వ్యూలు తీసుకొని, ఆడవాళ్ళ ఫీమేల్స్ ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు నీ బేస్ అంటే నాకు ఇష్టం, నీ తొడలంటే నాకు ఇష్టం అని తొడలకు ముద్దు పెట్టుకుంటా, కాళ్ళని నాకుతాడు లిటరల్గా, అమ్మాయిల కాళ్ళని నాక్కుంటా ఇంటర్వ్యూలు ఇచ్చినోడు ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన చేసిన ఇక పిచ్చి పీక్స్కి తీసుకుపోయింది ఈయన. ఎట్లా అంటే ఒక రేపిస్ట్తో కంపేర్ చేసిండు శివాజీని. మరి నువ్వేంది మరి? ఆయన రేపిస్ట్ అంటే నువ్వు ఇక అంతకుమించి. మరి ఇప్పుడు శివాజీ చెప్పింది కూడా మంచిగా బట్టలు కప్పుకోండి అమ్మా అన్నది నిన్ను ఉద్దేశించే, నీలాంటి వాళ్ళని ఉద్దేశించే. ఏదో ఉల్టా చోర్ కొత్వాల్కో డాటా అని ఉంటుంది ఒకటి సామెత, అట్లుంది నది కథ. ఈయన ఫీమేల్స్ గురించి ఎట్లా మాట్లాడతాడు, మొత్తం సెక్షువల్గా చూస్తూ ఉంటాడు. ఈయన వచ్చి నీతులు చెప్తున్నాడు ఇప్పుడు.
ఇక ఇక ఇంకోడు ఉంటాడు నా అన్వేషణ అని, వాడైతే వరస్ట్. అసలు వాడిని ఎందుకు ఫాలో అవుతారో జనాలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఉం? మొత్తం మంది కంటెంట్ అంతా గదే ఉంటుంది, గలీజ్ మాటలు, ఆ? గలీజ్ చేష్టలు. వాడిని ఎందుకు ఫాలో అవుతారో నాకు అర్థం కాదు. వాడు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో పెద్ద ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిండు. జనాలు కూడా గొర్రెల్లా నమ్మిండ్రు. నాకు అర్థమే కాదు అసలు ఎట్లా నమ్ముతారో అన్ని జనాలు. వాడేం బెట్టింగ్ యాప్స్ వల్ల జనాలు చచ్చిపోతుండ్రు అని చెప్పేసి పోరాటం చేయలేదు. పర్సనల్గా యూట్యూబర్స్తో అందరితో గొడవలు పెట్టుకున్నాడు. ఆ? వాళ్ళ గురించి అన్నీ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళని ఎక్కడ కొట్టానో అర్థం కాక వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు, దాని మీద కొట్టిండు. అట్లా దాన్ని ముందుకు తీసుకుపోయిండు తప్ప వాళ్ళని నాశనం చేద్దామని. ఆడేదో పెద్ద పోరాట యోధుడు కాదు, మన్ను కాదు. అసలు వాని ఛానల్ బేసే కాంట్రవర్సీలతోనే నిలబెట్టుకున్నాడు ఛానల్ని. ఎప్పుడు చూసినా పక్క యూట్యూబర్లు ఎదుగుతూ ఉంటే కథం వాళ్ళ మీద పడతాడు, వ్యూస్ తెచ్చుకుంటాడు, అట్లే ముందు పోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా దీని మీద వాని ఒపీనియన్ చెప్పింది ఏవో పెద్దవాడేం ఫెమినిస్ట్ అని కాదు. వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని మళ్ళీ వాని ఛానల్ గ్రో చేసుకోవడానికి. ఇప్పుడు చూడు, లైవ్ పెట్టిండు మొన్న, వ్యూస్ వచ్చినాయి, పైసలు వస్తాయి, దానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నాకు ఒకటి అసలు విషయం అర్థమే కాదు. అరే బ్యాన్ చేయాలి ఇటువంటి వాళ్ళని, అంత కష్టమా ఒక నెగిటివ్ పర్సన్ని అన్ఫాలో చేసుడు? అసలు నాకు అర్థమే కాదు ఈ విషయం. అయితే ఎందుకు ఫాలో అవుతారో, వాడిని ఎందుకు తిడుతూ ఉంటారో, మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. ఇప్పుడు వచ్చి వాడు దేవుళ్ళ మీద దేవతల మీద కామెంట్స్ చేసుకుంటూ కూర్చున్నాడు. మొన్న లైవ్ పోని ఇదంతా పక్కకు పెడితే, ఇక దేవుళ్ళ మీద కామెంట్స్ చేసిన దాని గురించి వానికి ఇక మంచిగానే ఇటు ఒకవేళ ఇండియాలో లేడు కాబట్టి బతికిపోతున్నాడు. కానీ వాడు జనరల్గా ఇప్పుడు అదంతా పక్కకు పెడితే ఆడోళ్ళ గురించి ఏ బట్టలు వేసుకోవన్నో ఏం చేయన్నో మీరేంద్ర చెప్పేది అని పెద్ద నీతులు చెప్తున్నాడు కదా, ఫెమినిస్ట్ లాగా. మొన్న లైవ్ తీసుకున్నాడు అన్నట్టు. లైవ్ తీసుకున్నప్పుడు ఒక ఆమెని సూటిగా క్వశ్చన్ చేసింది మంచిగా రెస్పెక్ట్ఫుల్ వేలా. దానికి వీడి సమాధానం ఏందో తెలుసా? నువ్వేం వీక్తున్నావు అంటాడు లేడీని. అదా జెండర్ ఈక్వాలిటీ? నీకు అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నది, అవతల ఒక ఆమె రెస్పెక్ట్ ఇచ్చుకుంటే నిన్ను ప్రాపర్ క్వశ్చన్ చేస్తున్నది. నువ్వు దానికి ఆన్సర్ ఇస్తే లేకపోతే లేదమ్మా నేను నీకు చెప్పే అవసరం నాకు లేదు అని అంతే. నువ్వేం వీక్తున్నావు? ఇదా రెస్పెక్ట్? ఇదా నువ్వు ఆడోళ్ళకి ఇచ్చే విలువ? వీడు మేల్ షావనిస్ట్. ఇటువంటి వాళ్ళని అనాలే అటువంటి పదాలన్నీ. ఏవేవో తీసుకొచ్చి అదేంది పుచ్చకాయలు అవి ఇవి తీసుకొచ్చి ఏదో గలీజ్గా చేస్తున్నాడు. వీడిని ఫాలో అవుతారు జనాలు. లేడీస్ కూడా ఇక ఈ విషయం ఇక్కడతో ఆపేసి వాని లైవ్లో వాటిలల్లో పార్టిసిపేట్ చేయకుండ్రి, వానికి అనవసరంగా రీచ్ తెప్పియకుండ్రి. వాడు డబ్బులు సంపాదించుకొని మంచిగా బతుకుతున్నాడు బయట కంట్రీలో. వాడిని మొత్తం బ్యాన్ చేసేయండ్రి. వాడు కనిపిస్తే జైల్లో వాడేయండ్రి అంతే తప్ప ఇక వాని గురించి ప్రస్తావన తీయకుండ్రి.